ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా మనం కలుసుకొని ఆయన మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని సదవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయక కొద్ది నిమిషాల పాటు ఆయన మాటలను ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయాన్ని నిర్దిస్తూ దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, లోకమంతా నాయన ఆచారాలతో మునిగిపోయినప్పటికీ తండ్రి, ఆత్మను గూర్చి ఆలోచన చేయాలి అని మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. ఏ మాటలైతే మేము బ్రతుకుతున్న బ్రతుకును సరిచేయగలవో తండ్రి, మమ్మల్ని మీకు మరింత దగ్గర చేయగలవో ఆ మాటలు మాకు తెలియచేయండి దేవా. ప్రతి విషయంలోనూ నాయన మీ ఉద్దేశాన్ని తెలుసుకొని వాటిని అనుసరించే పిల్లలుగా మేము ఉండుటకు మీ సహాయముతో మమ్మల్ని నడిపించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్రవలే నన్ను ఎత్తిపట్టుకోనండి. ఈ ఆరాధన అంతటిలోనూ తండ్రి సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన కంటికి కనబడుతున్నటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతి మీద జీవిస్తున్నటువంటి మానవాళి కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటినీ కలిగించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు అని మనం ఎప్పటి నుంచో ధ్యానిస్తూ ఉన్న పరిస్థితి. ఎవరయ్యా ఈ విశ్వాన్ని కలిగించింది అని మనం ఆలోచన చేస్తే వెంటనే మనం చెప్తాం కదా, దేవుడు అని. ఆ దేవుడు ఎవరు అని మనం ప్రశ్నించగలిగితే సమాజంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి నచ్చిన దేవుడి పేరు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకసారి మనం బైబిల్ దగ్గర ఆగి పరిశీలనతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ దేవుడు ఎవరో కాదు, మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నటువంటి సర్వ సృష్టి అయినటువంటి దేవుడు అని మనం కనబడుతూ ఉంటుంది. ఆ సర్వ సృష్టికర్తకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి అని, ఎన్నో పేర్లు ఉన్నాయి అని గతసారి మనం ఎన్నోసార్లు ధ్యానించేసాం. ఆ దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని కానీ, ఒక బిరుదును కానీ ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో తెరిచి చూడగలిగితే చూద్దాం ఒక వచనాన్ని. మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము పాత నిబంధనలోని చిట్ట చివరి పుస్తకం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు, దేవుడు తన గూర్చి తాను మాట్లాడుకుంటూ తనకున్నటువంటి ఒక లక్షణాన్ని బయలుపడుతూ ఉన్నాడు. ఏంటది అంటే, నేను ఘనమైన మహారాజును. ఎవరట? ఎవరు? ఆయన రాజు కాదు, మహారాజు కూడా కాదు, ఘనమైన మహారాజు. అంటే మానవుల చేత, సృష్టి చేత ఘనంగా ఎంచబడగలిగిన స్థితిలో ఉన్నటువంటి ఒక మహారాజు లాంటి వాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఈ ఘనమైన మహారాజుకి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలి అని ఆలోచన చేశాడు.
ఒకానొక రోజున ఘనమైన మహారాజుగా ఉన్న నేను నా రాజ్యాన్ని స్థాపించాలి, నా రాజ్యం అనేది భూమి మీద కనిపించాలి, నా రాజ్య స్థాపన జరగాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాన్ని చెక్కడం ప్రారంభించాడు. అదే విశ్వం. అందుకే మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రతిదీ కనబడుతూ ఉంటుంది. మొదటి దినానిది, 2వ దినానిది, భూమి, ఆకాశము, నక్షత్రాలు, సముద్రాలు, చేపలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత దీన్ని ఆయన రాజ్యం కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రకృతి అంతటిని చేసిన తర్వాత ఆ రాజ్యము మీద ఒక ఏలుబడి స్థానాన్ని, ఒక ఏలేటటువంటి స్థితిని ఒక మనిషికి అప్పగించాడు, ఒక మనిషిని చేశాడు. ఆదామును చేసి ఆ విశ్వం మీద ఒక ఏలే స్థితిలో ఉంచాడు ఆదాముని. అందుకే ఆదామును చేసిన తర్వాత కూడా ఆయన అన్నటువంటి ఒక మాటను మనం చూడగలిగితే చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి, దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఏమన్నాడు? ఇప్పుడు సృష్టినంతటిని సృజించిన తర్వాత ఆ ఘనమైన రాజు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, మానవులని తన స్వరూపంలో తన పోలికలో చేసేసి మీరు ఈ భూమి మీద ఉన్న వాటిని ఏలండి అన్నాడు. ఏలిక అనేది ఎవరు చేస్తారు? ఏలుబడి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? రాజు స్థాయిలో ఉన్నవాడు ఏలుబడి చేస్తాడు. బానిసగా ఉన్నవాడు ఏలుబడి చేయడానికి కుదరదు. సామాన్యులుగా ఉన్నవాళ్ళు ఏలుబడి చేయడానికి కుదరదు. ఇప్పుడు దేవుడు తన పిల్లలను భూమి మీద పుట్టించుకొని ఆ పిల్లలతో లేక ఆ మానవులతో చెప్తున్నాడు కదా, నేను ఏ ప్రకృతినైతే చేశానో, నేను ఏ విశ్వాన్నైతే చేశానో, నా రాజ్యం కొరకు ఏవైతే పునర్పారం అంటే స్టార్టింగ్ ఏవైతే చేస్తూ వచ్చానో వాటన్నిటి మీద మీ ఏలిక ఉండాలి అన్నాడు. మీరు ఎప్పుడైతే నా మాట వింటారో మీరు ఆ సర్వసృష్టి మీ మాట వింటుంది. ఎప్పుడైతే నేను మీ వెనక ఉండి నడిపిస్తూ ఉంటానో, మీరు ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో నేను సృజించిన ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఒబే అవుతుంది, లోబడుతుంది అన్నాడు. అంటే నా మాట మీరు వినండి, మీ మాట ప్రకృతి వింటుంది అన్నాడు ఆదాముతో. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే, కొద్ది దినాలకే ఏలేటటువంటి స్థాయి నుండి దిగిపోయాడు ఆదాము. దిగిపోయాడు అనడం కంటే పడిపోయాడు అనడం మంచిదేమో. నా వెనక దేవుడు ఉన్నాడు, ఘనమైన మహారాజు ఉన్నాడు, ఆ రాజు నడిపిస్తుంటే నేను ఈ రాజ్య పరిపాలన చేస్తున్నాను, దేవుని ప్రతిదాన్ని ఏలుబడి చేస్తున్నాను, నాకు ఏలేటటువంటి గొప్ప స్థాయినిచ్చాడు అనే ఉద్దేశాన్ని మర్చిపోయాడు. దేవుడిని ఎప్పుడైతే మర్చిపోయాడో, దేవుని మాటను ఎప్పుడైతే మర్చిపోయాడో వెంటనే ఆ ఏలే స్థాయిలో నుండి ఆదాము పడిపోయాడు. ఎప్పుడైతే హవ్వమ్మ వచ్చేసి పర్లేదండి నేను తింటున్నాను కదా మీరు కూడా తినండి అని మాట్లాడిందో వెంటనే దేవుడు తినొద్దని చెప్పిన మాట మర్చిపోయాడు. అంటే దేవుడు నా వెనక మహారాజు ఉన్నాడన్న సంగతి ఆదాముకి ఏం లేదు, గుర్తులేదు. అంటే దేవుడు చూడండి తన కుమారునిగా ఆదామును పుట్టించుకొని ఆదాము ద్వారా తన సామ్రాజ్యాన్ని ఏలుకోవాలి అనుకున్నాడు. ఆదాము ద్వారా ఈ సామ్రాజ్యాన్ని ఏలాలి అనుకున్నాడు. నా కుమారుడు నేను చేసిన ప్రతి దాని మీద ఒక రాజు స్థాయిలో ఉండాలి అనుకున్నాడు. కానీ ప్రారంభంలోనే అపవాది ద్వారా ఆదాము దానిలో నుండి పడిపోవడం జరిగింది. ఇక తర్వాత చరిత్ర మనం ఆలోచన చేస్తూ వస్తే దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వం మీద కానీ మానవుల మీద కానీ ఆధిపత్యాన్ని చలాయిస్తూ అపవాదే ముందుకు కొనసాగింది. ఇప్పుడు ఈ అపవాది చేతిలో నుండి దేవుడు తన రాజ్యాన్ని తీసుకోవడానికి, తన రాజ్యాన్ని మరలా గొప్పగా ఉంచడానికి ఎంతోమంది భక్తులు నిలవపెట్టాడు. అబ్రహామును నిలవపెట్టాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఎంతోమంది భక్తులు, న్యాయాధిపతులు కూడా వచ్చారు. సమూయేలు న్యాయాధిపతే. సంసోను నిలవపెట్టాడు. సంసోను కొంతకాలమే. ఆ తర్వాత మనం ఆలోచిస్తే గిద్యోను కూడా కొంతకాలమే. తర్వాత యొఫ్తా, ఆయన కూడా కొంతకాలమే. చివరి న్యాయాధిపతిగా సమూయేలు కనపడ్డాడు. సమూయేలు కూడా కొంతకాలమే. సమూయేలు గారి తర్వాత ఇశ్రాయేలీలు ప్రజలకు ఒక ఆలోచన వచ్చేసింది.
ఏం ఆలోచన వచ్చింది అంటే, పూర్వం నుంచి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము, ప్రారంభం నుంచి కూడా మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి రాజులు ఉన్నారు. ఎవరున్నారు? రాజులు. ఇశ్రాయేలు ప్రజలు ఇలా ఆలోచించారట, అదేంటి మా పక్కన ఎదోమీయులను చూస్తే ఎదోమీయులను పరిపాలించడానికి ఒక రాజు ఉన్నాడు, ఎదోమీయులను చక్కగా పరిపాలిస్తున్నాడు, వాళ్ళ బ్రతుకులు చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాయి. ఐగుప్తు వైపు మేము తిరిగి చూస్తే ఐగుప్తులో అన్నీ దొరుకుతున్నాయి, తినడానికి ఆహారం దొరుకుతుంది, తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి, కట్టుకోవడానికి వస్త్రాలు దొరుకుతున్నాయి, సంపాదించుకోవడానికి పొలాలు దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఎందుకు ఐగుప్తీయులు ఇంత సుభిక్షంగా ఉన్నారు అంటే, ఐగుప్తీయులను పరిపాలించడానికి రాజున్నాడు. ఇంకా మోయాబీల వైపు తిరిగి చూస్తే మోయాబీలు కూడా ప్రశాంతంగానే బతుకుతున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఆనందంగా నిద్రపోతున్నారు, అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. ఎందుకు వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు అంటే, వాళ్ళకు కూడా ఎవరున్నారు? రాజున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, రాజుంటే బాగుంటాము, రాజు మనల్ని పరిపాలిస్తుంటే మన జీవితాలు బాగుంటాయి, కాబట్టి మాకు న్యాయాధిపతులు కాదు, మాకు ఇంకెవరో కాదు, మాకు రాజు కావాలి అనుకున్నారు ఇశ్రాయేలీయులు ఒకానొక పరిస్థితిలో. అందుకే వెంటనే సమూయేలు గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ వాళ్ళు అంటారు కదా, చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనము నుండి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చప్పున. దేని చప్పున అంటే, చుట్టూ ఏ ప్రజలను చూసినా వాళ్ళకంటూ ఒక మర్యాద ఉంది, రాజు ఉన్నాడు, రాజు పరిపాలనలో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఇలాంటి మర్యాద చప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. చాలు. ఇప్పుడు ఒక పంచాయతీ జరుగుతుంది సమూయేలు గారి దగ్గరికి. ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అంటున్నారు కదా, అయ్యా సమూయేలు, నువ్వు వృద్ధుడు అయిపోయావు, ఇక రేపో మాపో అన్నట్టుగా ఉంది నీ పరిస్థితి. ఇప్పటి వరకు మమ్మల్ని చక్కగా న్యాయం తీరుస్తూ వచ్చావు, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా మమ్మల్ని దేవునికి దగ్గర చేస్తూ వచ్చావు, బాగానే ఉంది. కానీ రేపటి రోజున నీ తరువాత మమ్మల్ని పరిపాలించే స్థాయి ఎవరిది? నీ కొడుకులది అంటావా? నీ కొడుకులు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, నీలాంటి సహృదయం కలిగిన వారు కాదు, నీలా న్యాయాన్ని తూచేవాళ్ళు కాదు, నీలా గొప్పగా బ్రతికేవాళ్ళు కాదు. కాబట్టి సకల లోకం ఎలా అయితే ఒక రాజును చూసి నడుస్తూ ఉందో, ఒక రాజు పరిపాలనలో బ్రతుకుతూ ఉందో, అలాగే మాకు కూడా న్యాయం తీర్చడానికి ఒక రాజు కావాలన్నారు. ఆ మాట వినగానే సమూయేలుకి ఏమనిపించిందట? బాధపడిపోయాడు. బాధపడిపోయి వెంటనే ఇశ్రాయేలీలు అన్నటువంటి ఈ మాటను గురించి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నీ పిల్లలు ఎలా అడుగుతున్నారు, నీ జనాంగం ఇలా కోరుకుంటుంది, నువ్వు ఏ జాతి వారినైతే అసహించుకుంటున్నావో వారిని చూసి వీళ్ళు కూడా మాకు రాజు కావాలంటున్నారు. ఏంటి, గుర్రాన్ని చూసి గాడిద వాతలేసుకున్నాను అన్నట్లుగా వీళ్ళు కూడా మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని అడుగుతున్నారే, మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అని బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు, వారు నిన్ను కాదు వద్దనుకుంటుంది, నన్నే అనుకుంటున్నారు. నేను వారి మీద ఏలుబడి చేస్తున్నానన్న సంగతి మర్చిపోయి, నేను వారిని ఐగుప్తులో నుండి విడిపించానన్న సంగతి మర్చిపోయి, నేను వారిని కాపాడుతున్నానన్న సంగతి మర్చిపోయి, న్యాయాధిపతులను నిలవపెట్టుకొని నేను వాళ్ళని రక్షిస్తూ ఉన్నానన్న సంగతి మర్చిపోయి అసలు నన్నే వద్దనుకుంటున్నారు. అంటే నన్ను ఘనమైన మహారాజుగా వాళ్ళు చూడట్లేదు. నాకున్న లక్షణమే ఒక మహారాజు స్థాయి.
ఘనంగా ఎంచబడే స్థాయి. దేవునిగా నేను కనబడుతూ ఉంటే నన్ను చూడకుండా ఈ లోకాన్ని చూసి ఈ లోక సంబంధమైనటువంటి రాజును కావాలని కోరుకుంటున్నవారు. కాబట్టి అలాంటి వారి గురించి ఆలోచించుకో. వాళ్ళు అడిగినట్లుగానే వాళ్ళకంటూ ఒక రాజును రెడీ చేసి అన్నాడు. కానీ వాళ్ళ కోరుకున్నట్లుగా రాజునిచ్చే ముందు ఆ రాజు ఎలాంటి వాడో వాళ్ళకి చెప్పు. ఆ రాజు వాళ్ళ మీద ఎలా ఆధిపత్యాన్ని చలాయిస్తాడో చెప్పు. కోరుకుంటున్నటువంటి రాజు ఎలా ఉంటాడో నువ్వు వాళ్ళకి చెప్పిన తరువాత వాళ్ళు చెప్పినట్టుగా చేసే అన్నాడు. సమూయేలు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు కదా, అరే నాయనా, మీరు రాజు కావాలని కోరుకుంటున్నాడు, రాజు వస్తే ఎలా ఉంటుందో తెలుసా మీ పరిస్థితి? మీకు తినటానికి తాగడానికి అన్ని ప్రశాంతంగా దొరుకుతాయని మీరు అనుకుంటున్నారు. కానీ రాజు వచ్చిన తరువాత మీరు పండించుకుంటున్నటువంటి పంటలో శ్రేష్టమైన భాగాన్ని వాడు తీసుకుని వెళ్ళిపోతాడు, జాగ్రత్త అన్నాడు. అప్పుడైనా అర్థం కావాలి. అర్థం కాలేదు. మీ ఇంట్లో ఆడపిల్లలు అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆడకూతుళ్ళు ఉన్నారే, వాళ్ళని వెట్టి చాకరీ చేయడానికి పని మనుషుల్లో లాక్కొని వెళ్ళిపోతాడు రాజు అన్నాడు. అయినా మాకు రాజే కావాలన్నారు. రాజు వచ్చిన తరువాత మీ బతుకులు బాగుంటాయి అనుకుంటున్నాడు. వాడి చేతి కింద గంజినీళ్ళు తాగుతూ బాతకాల్సిన పరిస్థితి వస్తుందిరా అని చెప్పినా సరే అయినా మాకు రాజే కావాలన్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ అన్న తరువాత దేవుడి దగ్గర మరలా మొరపెడితే దేవుడు అన్నాడు కదా, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, రాజుని ఎన్నిక చేసే అన్నాడు. ఎన్నిక చేయమని చెప్పిన తరువాత నుండే ఇశ్రాయేలు ప్రజలలో రాజరికపు వ్యవస్థ అనేది బయలుదేరింది. మీరు బైబిల్లో ఎక్కడా చూడండి, సమూయేలు గారి దగ్గరికి పంచాయతీ వచ్చే వరకు ఇశ్రాయేలీల మీద ఒక్కడు కూడా రాజుగా కనిపించడం. ఎందుకు కనిపించలేదు? ఎందుకంటే దేవుడు కాపాడుతూ వచ్చాడు. నా పిల్లలు, నేను ఎంపిక చేసుకున్న పిల్లలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఐగుప్తులో నలిగిపోతూ ఉంటే నేను ప్రత్యేకపరుచుకున్నటువంటి నా పిల్లలు, వీళ్ళ ద్వారా నాకు ప్రణాళిక ఉంది, నా రాజ్య స్థాపన జరిగించాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి నేను ఏలుకుంటూ వస్తాను నా పిల్లలను అనుకున్నాడు ఆయన. కానీ ఒక పరిస్థితి వచ్చేటప్పటికి మాకు మనిషి రాజుగా కావాలి, దేవుడు రాజుగా వద్దు అన్నారు వాళ్ళు. ఆ తర్వాతే ఇశ్రాయేలీలో ఒక రాజరికపు వ్యవస్థ అనేది వచ్చింది. ఆ తర్వాత చరిత్ర మనకు తెలుసు. మొట్టమొదటి రాజుగా సౌలు గారు వచ్చారు, తర్వాత దావీదు గారు వచ్చారు, తర్వాత సొలొమోను గారు వచ్చారు, తర్వాత రెహబాం వచ్చాడు. అక్కడతో రాజ్యాలు చీలిపోయాయి. తర్వాత యెరోబాం వచ్చాడు. యూదులకు ప్రత్యేకంగా ఒక రాజు, ఇశ్రాయేలీలకు ప్రత్యేకంగా ఒక రాజు. ఇప్పుడు ఈ 12 గోత్రాల ఇశ్రాయేలీలు విడిపోవడం జరిగింది. విడిపోయినప్పటికీ దేవుడు స్థాపిస్తానన్నటువంటి రాజ్యం భూమి మీదకు రాలే. ఎందుకంటే స్థాపించడానికి ఏ మనిషిని ఎంపిక చేసుకోవాలి దేవుడు? అందరూ బతుకుతున్నారు కానీ ఏదో నామకార్థంగా బతుకుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ప్రవక్తలకు చెప్పాడు కదా, నేను రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. యెషయా, నేను రాజ్యాన్ని స్థాపిస్తాను. మలాకి, నేను రాజ్యాన్ని స్థాపిస్తాను. యెహెజ్కేలు, నేను రాజ్యాన్ని స్థాపిస్తాను. నా రాజ్యాన్ని స్థాపించడానికి పుట్టబోతున్నటువంటి వాడు ఒక రాజు అని చెప్పి ప్రవక్తల నోట సమాజానికి అందించి దేవుడు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మలాకీతో చివరిగా చెప్పిన మాట అదే, నా రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నా, రాజు పుట్టబోతున్నాడు. ఆ రాజు పుట్టిన తరువాత నా రాజ్యం ఎలా కావాలంటే అలా భూమి మీద స్థాపిస్తానన్నాడు. అన్న తరువాత మలాకీ గ్రంథం అనేది ఏమైంది? ముగిసిపోయింది, పూర్తయిపోయింది. ఇప్పుడు మలాకీ ప్రవక్తతో మాట చెప్పిన తర్వాత సుమారు 400 సంవత్సరాల పాటు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ మాట చెప్పాక ఎంతోమంది ప్రవక్తలు దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నెరవేరుతుందా అని ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఆదామును పుట్టించుకున్నాడు కానీ ఆయన రాజ్యం స్థాపించుకోలేదు. ఆదాము ద్వారా కావాలనుకున్నాడు, అవేవి జరగలేదు. తర్వాత భక్తులను నిలవపెట్టుకున్నాడు కానీ జరగలేదు. ప్రవక్తలుగా మేము వచ్చాము, మా ద్వారా ఏమీ జరగలేదు. ఇప్పుడు దేవుడు రాజ్యాన్ని స్థాపించడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పంపించబోతున్నాడు, పుట్టించబోతున్నాడు అని వార్త అయితే తెలిసింది. కానీ ఇది ఎప్పుడు నెరవేరుతుందో తెలియక ప్రవక్తలు ఎదురు చూస్తూ వస్తున్నారు. వాళ్ళ జీవితాలు అయిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. ఇప్పుడు 400 ఏళ్ళు అయిపోయిన తర్వాత మత్తయి గారు పుస్తకాన్ని రాస్తూ ఆ పుస్తకంలో ఆ రాజును గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు కదా, చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 1వ వచనం నుండి. 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు
యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలు, ఇప్పుడు పరిస్థితి మనం ఆలోచన చేద్దాం. 400 సంవత్సరాలు పూర్తయిపోయిన తరువాత సడన్గా అప్పటికే యోదయా దేశానికి ప్రతిదానికి రాజులు ఉన్నారని చెప్పాను నేను. యోదయా దేశానికి రాజులు ఉన్నారు, మరి ప్రాంతాలకు రాజులు ఉన్నారు, గలతీ ప్రాంతాలకు రాజులు ఉన్నారు, అన్ని ప్రాంతాలకి రాజులు అనేవాళ్ళు ఉన్నారు, ఏలుబడి చేస్తున్నారు, జరిగిపోతూ ఉన్నాయి. రోమా సామ్రాజ్యం కింద చక్కగా పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతూ ఉండగా ఎక్కడో బబులోనులో నుండి కొందరు బయలుదేరి వచ్చి యోదయా దేశానికి వచ్చారట. ఇప్పుడు యోదయా దేశానికి రాగానే యోదయా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒకడు ఉన్నాడు, అతడే హేరోదు. ఈ హేరోదు ఎదోము సంతానంలో నుండి వచ్చినవాడు. యూదులను పరిపాలించాలి అంటే యూదుడై ఉండాలి. కానీ యూదులను పరిపాలించాల్సిన స్థితిలో యూదుడు కాకుండా ఎదోమీయుడు వచ్చి కూర్చున్నాడు. ఎందుకు ఎదోమీయుడు? వేరే జాతి వాడు ఎందుకు వచ్చాడయ్యా అంటే రాజకీయాలు అలా ఉన్నాయి. అప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సీటు, ఎవరికి ఎక్కువగా ఓట్లు వేస్తే అంటే ఎవరికి ఎక్కువగా సపోర్ట్గా మాట్లాడితే వాడికి ఒక అధిపతి సీటు. అంటే రాజకీయ వ్యవస్థ అనేది అప్పటికి నిండిపోయింది. ఇప్పుడు యోదయా దేశాన్ని యూదుడు పరిపాలించాల్సింది పోయి అదే యోదయా దేశాన్ని ఒక ఎదోమీయుడు ఎక్కడో వాడో పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు పరిపాలిస్తూ ఉండగా తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులు వచ్చారట. వచ్చి వారిని అడుగుతున్నాడు కదా, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈ మాట వినగానే యూదుల రాజుగా సింహాసనంలో కూర్చున్న వ్యక్తికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎండలో చక్కగా కూలింగ్ బిస్లరీ వాటర్ బాటిల్తో ఫుల్గా నీళ్లు తాగినట్టు ఉంటుందా? ఎలా ఉంటుంది? నెత్తి మీద నిప్పులు పోసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? ఆ సీటు ఆడిది కాదు. యూదులను పరిపాలిస్తూ ఒక ఎదోమీయుడైన నేను కూర్చుంటే, నేను కష్టపడి సీటు తెచ్చుకుంటే, నేనేదో రాజకీయాలు చేసి, నేనేదో ఒక పన్నాగాలు పన్ని, నేనెవరినో మోసం చేసి, నేనేదేదో చేసి శుభ్రంగా నా సింహాసనం మీద కూర్చొని ఉంటే సడన్గా వచ్చి అసలు ఈ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు వీళ్ళు. అంటే యూదులను పరిపాలించడానికి ఒక రాజు పుట్టాడనమాట. నేను టెంపరీగా కూర్చున్నటువంటి సింహాసనము పర్మనెంట్గా ఉండడానికి ఎవరో వస్తున్నారనమాట. ఇప్పుడు ఈ సింహాసనం నాది కాదన్నమాట. ఎవడు పుట్టాడు అని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు ఈ హేరోదు రాజు. ఆలోచన చేస్తూ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. భయం వచ్చేసిందట. అమ్మో, యూదులకు రాజు వచ్చేసాడట, ఇక నా పరిస్థితి ఏంటో, యూదులను పరిపాలించేవాడు పుట్టేశాడట, ఇప్పుడు నేనేం చేయాలో, ఇప్పటి వరకు కూర్చున్న సింహాసనము నా నుంచి వెళ్ళిపోతుందనమాట, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది అని హేరోదు రాజు కూడా భయపడుతూ ఉంటే ఈ వర్తమానం కాస్త యెరూషలేము అంతటా పాకిపోయింది. మరి ఒక రాజు దగ్గరికి ఎవరో వచ్చేసి మాట్లాడుతున్నారు అనుకోండి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుంది. చుట్టూ మంత్రులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు, ప్రజల్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు అప్పటి వరకు సడన్గా ఒక వింతైన వార్త వినబడగానే మొత్తం తెలిసిపోద్ది. ఇప్పుడు యెరూషలేము వాళ్ళందరూ కలవరపడుతున్నారు. ఏమని? మన రాజు వీడు కాదనమాట, వేరే రాజు పుట్టాడు మన కోసం రాజు పుట్టాడు అని సంతోషించే వాళ్ళు కొంతమంది అయితే, మనకు రాజు పుట్టాడు, ఈ రాజు స్థాయిలో ఇంకో రాజు రాబోతున్నాడని బాధపడేవాళ్ళు మరికొంతమంది. దేవుడు వాగ్దానం చేసినట్లుగా రాజు పుట్టాడేమో అని ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ రాజు ఎక్కడ పుట్టాడో వెంటనే వాడు అంతు చూడాలనుకునేవాళ్ళు మరికొంతమంది. ఇప్పుడు ఇలాంటి ఒక కలవరం మధ్య వెంటనే హేరోదు రాజుకు వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? ఆలోచన ఏంటో తెలుసా? వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలిచాడు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వారిని పిలిచాడు, వారందరినీ పండితుల్ని పిలిచాడు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు కదా, 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యోదయా బెత్లెహేములోనే, యాలయనగా యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును
అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా పలకబడిన మాట. చలమ్మ ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, వెంటనే పిలిచాడు. వెంటనే ప్రజల్లో ఉండే శాస్త్రుల్ని పిలిచాడు, ప్రధాన యాజకుల్ని పిలిచాడు. వాక్యం వాళ్ళకంటే గొప్పగా ఎవరికి తెలియదు ఆ కాలంలో. ధర్మశాస్త్రాన్ని బాగా చదివేది ఎవరంటే శాస్త్రులు. ఇప్పుడు అలాంటి శాస్త్రులందరినీ పిలిచాడు. దేవుని పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసేది ఎవరయ్యా అంటే ప్రధాన యాజకులు. వాళ్ళకు అన్నీ తెలుసు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ధర్మశాస్త్ర ప్రతిమ అంటే కాపీ అనేది ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వెంటనే పిలిచి అసలు క్రీస్తు ఎక్కడ పుడతాడో, యూదులకు రాజు కదా పుడతాడని చెప్పాడు, మళ్ళీ వెంటనే క్రీస్తు ఎక్కడ పుడతాడని క్రీస్తు అనే మాట ఎందుకు వాడాడు? క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు. అంటే దేవుడు ఒక మనిషిని అభిషేకించి ఆ మనిషిని భూమి మీద పుట్టించాడు రాజుగా అన్న సంగతి ఎదోమీయుడైన హేరోదుకు అర్థమైపోయింది. వెంటనే అడగగానే ప్రధాన యాజకులు అన్నారు కదా, అయ్యా ఎక్కడో కాదు, బెత్లెహేములోనే. శాస్త్రులు అన్నారు కదా, అయ్యా ఎక్కడో వెతకొద్దు మనం, బెత్లెహేములోనే. బెత్లెహేము చిన్న ప్రాంతమే, చిన్న ఊరే, అయినప్పటికీ దేవుడు దాని గూర్చి పలికిన మాటలు చాలా గొప్పవి. ఒకానొకప్పుడు ఒక భక్తుడు పలికాడు, ఒక ప్రవక్త పలికాడు. ఆ ప్రవక్త మాట ప్రకారముగా యోదయ బెత్లెహేములో ఆయన పుట్టుంటాడు అన్నాడు. వెంటనే ఈ మాట అంతకుముందు మేకా గారు పలుకుతారు కదా ప్రవచన పూర్వకంగా. చూద్దాం ఒకసారి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్పమైన దానవు, బెత్లెహేము ఎఫ్రాతా, యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. మీకా గారితో పలికాడు దేవుడు ఒకనాడు, ఎఫ్రాతా, బెత్లెహేము, నువ్వు చాలా చిన్న గ్రామానివి, నీలో ఉన్నటువంటి యోధా కుటుంబాలు చాలా చిన్నవి, అయినప్పటికీ నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించబోవాడు ఒక రాజు. నేను ఎప్పుడైతే ఒక రాజుగా ఆదామును నిలవబెట్టి కావాలని కోరుకున్నానో, ఎప్పుడైతే ఆ స్థాయి నుండి ఆదాము దిగిపోయాడో, ఇప్పుడు అలాంటి గొప్ప స్థాయిలో ఒక రాజు నీ కుటుంబంలో నుండే పుట్టబోతున్నాడు, నీ ఇంటిలో నుండే రాబోతున్నాడు. ఆయన వచ్చిన తరువాత ఈ ప్రపంచ మానవాళిని ఏలబోతున్నాడు అన్న వార్త మీకా గారికి చెప్పేశాడు. ఇప్పుడు వెంటనే ఈ మాట దొరికింది ఎవరికి? ప్రధాన యాజకులకి, శాస్త్రులకి. అయ్యా ఒకానొకప్పుడు మీకా గారితో మాట్లాడాడు ఆయన, ఒకానప్పుడు మీకా ప్రవక్తతో ప్రవచించాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన బెత్లెహేములో పుట్టే అవకాశం ఉంది, బెత్లెహేములోనే ఆయన పుట్టగలడు అన్నాడు ఆయన. వెంటనే ఇప్పుడు బెత్లెహేమును చుట్టూ జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు జ్ఞానులు జల్లెడ పట్టడం మొదలు పెట్టేటప్పటికీ ఈ హేరోదు రాజుకు చెప్పిన తర్వాత వీళ్ళ మనుషులు ఒకవైపు జ్ఞానులు వెతుకుతున్నారు పూజించడానికి, మరొక వైపు హేరోదు వెతుకుతున్నాడు సంహరించడానికి. ఇప్పుడు ఈ రెండు ఎతుకులాటల మధ్య ఎంతో 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. నిజంగా ఆ రాజు పుట్టేటప్పుడు పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ రాజే మనం ఈరోజు క్రిస్మస్ పేరుతో జరుపుకుంటున్నటువంటి క్రీస్తు రాజు. ఈరోజు మనం ఎంత చక్కగా జరుపుకుంటున్నాం క్రీస్తు పుట్టుకను. కానీ ఆ రోజు ఆయన పుట్టినప్పుడు ఇలాంటి సంబరాలు ఏమీ లేవు. ఈరోజు మనం క్రీస్తు పుట్టాడని డ్యాన్స్లు వేస్తున్నాం, ఆ రోజు ఎవ్వరు డాన్స్ వేయలేదు. ఈరోజు క్రీస్తు పుట్టాడు కదా అని మనం పంచపక్ష పరమాన్నాలు వండుకొని తినేస్తున్నాం, కానీ ఆ రోజు ప్రభువు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులకి సరైన భోజనం లేదు. ఈరోజు మనం క్రీస్తు పుట్టాడు అని కొత్త బట్టలు వేసుకుంటున్నాం, కానీ ఆ రోజు మాసిపోయిన బట్టలతో నిలిచిపోయారు వాళ్ళ అమ్మ నాన్న. ప్రభు ఒంటి మీద చిన్న వస్త్రం ముక్క కప్పడానికి కూడా, పొత్తిగుడ్డలు కూడా సరైనవి దొరకలేదు ఆ రోజు. కానీ అది నిజమైన క్రిస్మస్. ఈరోజు మనం చేసేదానికంటే ప్రభు పుడుతున్నప్పుడు పరిస్థితి మీరు ఆలోచించండి. పశువుల పాకలో పుట్టాల్సిన పరిస్థితి ఉందా? తొట్టిలో పరుండబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఒక రాజు పుడితే ఎలా పుడతాడు? ఒక రాజు ఒక గొప్ప ఘనమైన మహారాజు కొడుకు ఈ లోకంలో రాజుగా పుడుతున్నాడు అంటే సీన్ ఎలా ఉండాలి?
చుట్టూ వాతావరణం ఎలా ఉండాలి? ఒక పెద్ద ప్యాలెస్ ఉండాలి రాజు పుట్టాలంటే. ఆ ప్యాలెస్లో ఆయనకంటూ ఒక గది ఉండాలి. చుట్టూ 100 మంది పనోళ్ళు ఎప్పుడే పరిస్థితి జరుగుతుందో అని ఎదురు చూసేటటువంటి సందర్భాలు ఉండాలి. పుట్టిన తరువాత బంగారు వస్త్రాలు కింద పరిచినా ఆశ్చర్యం లేదు. అలా ఉంటుంది ఒక రాజు భూమి మీద పుట్టాడు అంటే. కానీ దేవుడు పుట్టించినటువంటి ఆ రాజు పుట్టేటప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. చుట్టూ చలి, చుట్టూ పశువుల పాకలో ఉన్నటువంటి వాతావరణం, దుర్వాసనతో నిండిపోయినటువంటి పరిస్థితులు, పుట్టిన తర్వాత పొత్తి గుడ్డలతో చుట్టడానికి కూడా ఏ గుడ్డలు దొరుకుతాయా అని వెతికేటటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కిక్కిరిసిపోయి మాకు కొంచెం ప్లేస్ దొరికితే చాలు, ఎక్కడో ఒక చోట తలదాచుకుందాం అనుకునేటటువంటి పరిస్థితి. కానీ ఆయన పుట్టేసిన తరువాత ఆ వార్త సమాజానికి రాజు పుట్టాడనే వార్తగా కనిపించలేదట. ప్రవక్తలు ఎదురు చూసిన రాజేనా? ఆ రాజే. కానీ రాజు పుట్టినట్టుగా సమాజానికి తెలియలేదు. భక్తులు ఎదురు చూసినటువంటి రాజేనా? ఆ రాజే. కానీ ఆ రాజు పుట్టినట్టుగా ఎవరికి అందలేదు. ఎంతోమంది ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఈ రాజు పుట్టుక కోసం ఎదురు చూస్తుంటే ఆ రాజు పుట్టుక సమాజంలో ఎవరికీ అర్థం కాలేదు, ఈ రోజుకి అర్థం కాలేదు. ఆయన పుట్టాడు అంటే మాత్రమే అర్థమవుతుంది తప్ప ఆయన పుట్టుకలో మనం ఏం నేర్చుకున్నామన్నది తెలియట్లేదు. ఆయన పుట్టుకలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన పుట్టిన తరువాత ఆయన రాజ్యాన్ని స్థాపించి నన్ను ఆ రాజ్యంలో చేర్చుకుంటున్నాడన్న సంగతి తెలియాలి క్రైస్తవ సమాజానికి. ఆయన పుట్టినప్పుడు కాదు రాజ్యస్థాపన జరిగింది, రాజ్యస్థాపన కోసమే ఆయన పుట్టాడు. మరలా అర్థం కావాలి అంటే ఆయన భూమి మీద ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు రాజ్యం ప్రారంభం అయిపోయింది అనుకుంటున్నాం మనం. అప్పుడు అవ్వలేదు. రాజ్యం ప్రారంభం కావడానికి ముందుగానే ప్రభువు భూమి మీద పుట్టేశాడు. పుట్టిన తర్వాత కూడా రాజ్యం ఇంకా అపవాది చేతిలోనే ఉంది. అపవాది చేతిలో ఉంది కాబట్టే రాజు పుట్టినా సరే మా రాజు పుట్టాడని ఎవ్వరూ దగ్గరకు వచ్చి అయ్యా రాజు అని గుర్తించలేకపోయారు. అందుకే ప్రభు కూడా ఎదిగిన తర్వాత 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు కదా అపవాదితో. చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పెను. ఏమంటుంది అపవాది? యేసు, నువ్వు ఏ రాజ్య స్థాపన కొరకైతే భూమి మీద పుట్టావో, ఏ తండ్రి రాజ్యాన్ని అయితే భూమి మీద స్థాపించాలని ఆశతో వస్తున్నావో, ఇప్పుడు ఆ రాజ్యాన్ని అంతటిని ఒకసారి చూడు నేను ఎలా చేశాను. ఆ రాజ్యంలో మహిమలు చూడు ఎలా ఉన్నాయో. ఆస్తి కోసం కొట్టుకొని చచ్చిపోయేవాడు ఒకడు, పదవుల కోసం కొట్టుకొని చచ్చిపోయేవాడు ఒకడు, ఈ లోకంలో ఇంకేదో కావాలని ఆరాటపడి బతుకుతున్నవాడు ఒకడు. వీటన్నిటిని చూడు. వీటన్నిటిని చూసి నువ్వు నాకు ఎప్పుడైతే ఒక నమస్కారం చేస్తావో, నాకు ఎప్పుడైతే సాగిల పడతావో, నాకు ఎప్పుడైతే మొక్కుతావో, ఈ రాజ్యం ఏ రాజ్యం కోసమైతే నువ్వు భూమి మీద పుట్టావో ఆ రాజ్యాన్ని అంతటి నీకు ఇచ్చేస్తాను అన్నాడు అపవాది. అంటే అప్పటికి రాజ్యం ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలోనే ఉంది. వాడు ఆడించినట్లుగానే ఆడుతుంది సమాజం, వాడు చెప్పినట్లుగానే బతుకుతుంది లోకం. అందుకే ప్రభు చూసి అంటుంది కదా, అది నువ్వు నాకు నమస్కారం చేసిన ఎడలా ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా, నువ్వు ఇంకా సిలువ బలియాగం దాకా వెళ్ళనక్కర్లేదు, నువ్వు చచ్చిపోనక్కర్లేదు, నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ దేవుడు అపవాదికి నమస్కరించి రాజ్యాన్ని స్థాపించడానికి రాలే. అపవాదిని చితకు తొక్కి వాడిని నాశనం చేసి వాటి క్రియలను లయపరిచి ఆ తండ్రి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అది ఎప్పుడు జరిగిందయ్యా అంటే పుట్టినప్పుడు కాదు, చనిపోయినప్పుడు. మనిషి పుట్టినప్పుడు మనం సంతోషిస్తున్నాం, కానీ ప్రభువు చచ్చిపోవడానికి ఈ భూమి మీద పుడుతున్నాడు. విచిత్రంగా అనిపించట్లేదు? చనిపోవడం కోసం పుడుతున్నాడు ఆయన. ఆయన పుట్టాడని సంతోషిస్తున్నాం మనం, కానీ ఆయన పుట్టినది చచ్చిపోవడానికి. ఇప్పుడు మనం క్రిస్మస్ అని సంబరాలు జరుపుకుంటున్నామే. ఇప్పుడు క్రిస్మస్ అని సంబరాలు జరుపుకుంటూ చర్చిలో ఉండే వాళ్ళంతా ఆయన సిలువ బలియాగం దగ్గర సంతోషంగా లేకపోతే ఆయన బాధను చూస్తూ సిలువ మోయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. క్రిస్మస్ అప్పుడు సన్నిధిలో ఆనందంగా గడపడానికి ఇష్టపడుతున్న మనం
ఇక జీవితాంతం ఆయన సిలువ మోయడానికి ఏ స్థాపన అయితే జరిగిందో సిలువలో, ఆ స్థాపనలో బతకడానికి మాత్రం ఇష్టపడం మనం. క్రిస్మస్లు హ్యాపీగా గడపడానికి ఇష్టపడతాం, కానీ పునరుద్ధానంలో ప్రభువుతో పాటు ఎత్తబడే స్థాయిలో మనం ఉంటామా? ఉండం. ఎందుకు? మనకు సంతోషంగా ఉండేదే కావాలి, బాధలు పడే మనకు అక్కర్లేదు. మనం హ్యాపీగా గడిపే సన్నివేశాలే కావాలి మనకి, ప్రభు త్యాగం మనకు అక్కర్లేదు. ఈరోజు క్రిస్మస్ అని గుడులు నిండిపోతున్నాయి, మంచిదే. క్రిస్మస్ గుడులు నిండిపోతున్నాయి, బాగానే ఉన్నాయి. కానీ మరి ప్రభు చచ్చిపోయినప్పుడు ఆయన త్యాగం గుండెలో నిండిపోతుందా? మనకి నిండట్లేదు. ఈరోజు మనం ఎంతసేపు క్రిస్మస్ అని ఆనందంగా గడుపుతున్నాం, అక్కడితో ఆగిపోతున్నాం. కానీ మన ఆనందం కంటే ప్రభు స్థాపించిన రాజ్యంలో మనం చేరడం వలన ఘనమైన మహారాజుకు వచ్చే ఆనందం 100 రెట్లు ఎక్కువ. ప్రభు ఎప్పుడో దేవాది దేవుడు రాజుగా ఆదామును పుట్టించుకొని ఆ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు, అవ్వలేదు. భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఎంతోమంది ద్వారా కావాలని కోరుకున్నాడు, అవ్వలేదు. చివరికి తన కుమారుణ్ణే భూమి మీదకు పుట్టించి ఆ కుమారుని మరణం ద్వారా ఆ రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మీరు బతకండ్రా అని చెప్తుంటే కూడా మనకు ఎక్కడి వరకు అర్థమైంది తెలుసా? ఆయన పుట్టినప్పుడు సంతోషించడం ఒక్కటే అర్థమైంది. ఆయన పుట్టిందే చచ్చిపోవడానికి, మరి ఆయన చావు త్యాగం కూడా మనకు అర్థం కావాలి, ఆయన మరణ త్యాగం కూడా మనకు అర్థం కావాలి. క్రిస్మస్లో నువ్వు కాలు మోపావు అంటే ఆయన సిలువ బలియాగంలో చచ్చిపోయేటప్పుడు ఎంత శ్రమ అనుభవించాడో అంత శ్రమను నువ్వు జీవితంలో అనుభవించడానికి కూడా నిలబడాలి. క్రిస్మస్లో ఈరోజు నువ్వు కేక్ కట్ చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటూ, కొత్త బట్టలు వేసుకుంటూ, ఆనందంగా తిని తాగి హ్యాపీగా ఉంటున్నావు అంటే పునరుద్ధానంలో ఆయన మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేయి పట్టుకొని సంతోషంగా తండ్రి రాజ్యాన్ని చేరుకునేంత స్థితిలోనూ ఉండాలి. ఎంతసేపు క్రిస్మస్లో ఉంటాను, పునరుద్ధానంలో ఉండను. క్రిస్మస్లో కనపడతాను, సిలువ బలియాగంలో కనిపించను. క్రిస్మస్లో హ్యాపీగా ఆనందంగా బతుకుతాను, దేవుని రాజ్యంతో నాకు సంబంధం లేదు అంటే అసలు నువ్వు క్రిస్మస్ చేయకు, రాకు నువ్వు. ఈరోజు క్రిస్మస్లో నీ కాలు పడింది అంటే అది పునరుద్ధానములో ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళేంత దాకా నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని కేకులు కట్ చేసినా, ఎన్ని డ్రెస్సులు కొనుక్కున్నా, ఎంత వంట చేసి పెట్టినా, ఎంత సంతోషించినా అది ఈ లోకం వరకే ఉండిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. ఆయన పుట్టుకను ఆ రోజు సమాజం రాజుగా గుర్తించలేదు. ఈరోజు క్రిస్మస్ నువ్వు రాజుగా గుర్తిస్తే ఆ రాజుతో పాటు బతికేదాకా నిలబడు. అలా నిలబడకపోతే నువ్వెన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈరోజు మనం సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటున్నాము అంటే ఈ సంతోషం ప్రభువులో ఎన్ని బాధలు పడుతున్నా ఉండాలి. పునరుద్ధానంలో మనం కాలు మోపేదాకా ఉండాలి. తండ్రి పాదాల దగ్గర పడి గోజాడి ఏడ్చేంత వరకు ఉండాలి. అలా ఉండడానికి సిద్ధపడదాము. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ కుమారుని గురించి మేము ఆలోచన చేయగా తండ్రి, మీరు ఈ భూమి మీద నాయన మీ రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎదురు చూసి మీ కుమారుని ద్వారా నాయన ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించగా తండ్రి, దానిని గుర్తించే స్థితిలో మేము ఉండటకు మీ సహాయమును మాకు దయచేయండి దేవా. మీ కుమారుడు పుట్టుకను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందుకు పుట్టాడో మర్చిపోయి బతుకుతూ ఉంటే తండ్రి, మీ వాక్యము ద్వారా మాకు విషయాలను తెలియచేయండి. మీ కుమారుని పుట్టుకను గౌరవిస్తూ, మీ కుమారుని మరణాన్ని నాయన నెమరు వేసుకుంటూ మీరున్న సన్నిధికి చేరే వరకు తండ్రి మేము నిలబడడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ మాటలు విన్న మేమందరము తండ్రి మా జీవితాలలో తండ్రి మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా ఉండటకు మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.